ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు 3 పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్లోనే ఆ 3 పతకాలు కూడా దక్కాయి. అయితే ఇప్పటివరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దీంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా గోల్డ్ మెడల్ తెస్తాడని భారత ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ మంగళవారం ప్రారంభం కానుంది. జావెలిన్ త్రోలో అథ్లెట్ను 2 గ్రూపులుగా విభజించారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు 2022 ఆసియా క్రీడల రజత పతక విజేత కిషోర్ జనా కూడా పోటీ పడనున్నాడు. ఇద్దరు 2 వేర్వేరు గ్రూపుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 1:50 అలాగే 3:20 జరిగే క్వాలిఫికేషన్ రౌండ్లలో మనోళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 6న జరిగే క్వాలిఫికేషన్ రౌండ్లో అర్హత సాధిస్తే ఆగస్టు 8న జరిగే ఫైనల్లోనే ఆడతారు. క్వాలిఫికేషన్ రౌండ్లలో స్టార్ అట్రాక్షన్ గా నీరజ్ ఉన్నాడు. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే చరిత్ర క్రియేట్ చేస్తాడు. భారత ఒలింపిక్ చరిత్రలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తొలి వ్యక్తిగత అథ్లెట్ గా రికార్డులో నిలుస్తాడు. ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన ఏ అథ్లెట్ కూడా ఇప్పటి వరకు 2 సార్లు బంగారు పతకాన్ని సాధించలేదు.